వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం భూత్ బంగ్లా మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే భూత్ బంగ్లా ఇంతకుముందు అక్షయ్ కుమార్ బుల్బులయ్య ఆ స్టోరీలు అయితే సేమ్ వాటి స్టోరీ లానే ఉంటుంది, హర్రర్ స్టోరీ. భూత్ బంగ్లా స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాం. అక్షయ్ కుమార్ మెయిన్ క్యారెక్టర్. ఫ్యామిలీ ఉంటుంది దానికి. ఫాదర్ ఉంటారు. ఫస్ట్ ఫాదర్ని చూపిస్తారు, తర్వాత రియల్ ఫాదర్ అని చెప్పి తర్వాత స్టోరీ ఉంటుంది. ప్లస్ తన సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఇండియా వచ్చిన తర్వాత ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు వచ్చేసి ఫారెన్లో ఉంటారు. అయితే ఇక వాళ్ళ సిస్టర్కి వెడ్డింగ్ ప్లాన్ కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పి ఇంకా వీళ్ళకు 500 crores ప్రాపర్టీ అక్కడ మంగళపూర్ అనే ఊరు ఉంటుంది కదా, అక్కడ వీళ్ళ ప్యాలెస్ ఉందని చెప్పి వీళ్ళకి తెలుస్తుంది. అయితే అక్కడ వెడ్డింగ్ చేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ వాళ్ళ సిస్టర్కి. అయితే మంగళపూర్కి వస్తారు. ఇక్కడ ఇంకా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక స్టోరీ చూపిస్తారు, ఒక భూత్ బంగ్లాల. అక్కడ అందరూ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళని మ్యారేజ్ అయిన వధువును ఆ రాక్షసుడు తీసుకెళ్ళడం అట్లా చూపిస్తారు. ఇంకొక సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇంకా స్టోరీ ఉంటుంది, ఎందుకు అది రాక్షసుడు ఎందుకు అయ్యాడు ఏంటి, ఆ ప్యాలెస్లో దయ్యం ఎందుకుంది ఏంటి, ఎందుకు వధువులను తీసుకెళ్తున్నాడు ఏంటి, వాటి గురించి ఉంటుంది స్టోరీ. కామెడీ బాగుంటుంది మూవీలో. అక్కడ ప్యాలెస్కి వచ్చిన తర్వాత ప్యాలెస్ పరేష్ ట్రావెల్ కామెడీ ప్లస్ వెడ్డింగ్ ప్లానెట్ కామెడీ బాగుంటుంది. కామెడీ హీరోయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది. హీరోయిన్ వచ్చేసి ఒక రీజన్కి వస్తుంది అక్కడికి. వాళ్ళ రిలేటివ్స్ వచ్చేసి వాళ్ళ సిస్టర్ అక్కడ తప్పిపోయిందని చెప్పి దానికోసం వస్తుంది. అంటే వీళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ప్లస్ ఇంకో రియల్ ఫాదర్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. క్లైమాక్స్లో అంతా ఇంకా హర్రర్ స్టోరీ. దయ్యం ఎలా వెళ్ళిపోయాడు ఏంటి, వాళ్ళ సిస్టర్ని ఎలా సేవ్ చేశాడు ఏంటి, అది స్టోరీ ఉంటుంది. టోటల్ స్టోరీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ బాగానే ఉంటాయి, యాక్షన్ బాగానే ఉంటుంది, కామెడీ బాగుంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 4/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.